ఫ్రెండ్స్, పవన్ వర్సెస్ సినీ పరిశ్రమ వివాదం ఇదే తెలుసుకోండి. ఈ విషయాలను తెలియాలనగా వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు గానీ లేఖను కామెంట్ చేయట్లేదు. దయచేసి లేఖను కామెంట్ చేయండి. లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళవుతాం. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు సినీ నటుడు పవన్ కళ్యాణ్ తాజాగా తెలుగు సినీ పరిశ్రమపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది అవుతున్న సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిసేందుకు సినీ ప్రముఖులు ముందుకు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే గత ప్రభుత్వం అగ్రనటులు, నిర్మాతలపై ఎలా ఇబ్బందులు పెట్టిందో అప్పుడే మర్చిపోతున్నారని ప్రశ్నించారు. వ్యక్తులను చూడకుండా పరిశ్రమ అభివృద్ధిని కాంక్షిస్తున్న తమ ప్రభుత్వం పట్ల కనీస కృతజ్ఞతా భావం చూపించకపోవడం బాధాకరమన్నారు. అయితే ప్రముఖ నిర్మాతలు తమ సినిమాల టికెట్ ధరలు పెంచేందుకు వ్యక్తిగతంగా ఆర్జీలు ఇస్తూ వస్తున్నారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అయితే ఇకపై వ్యక్తిగత విజ్ఞాపనలకు తావు లేదని, సంబంధిత విభాగ ప్రతినిధులతో మాత్రమే చర్చలు జరుపుతామని స్పష్టం చేశారు. అయితే నిర్మాతలు సంఘటితంగా ముందుకు వస్తేనే పరిశ్రమ అభివృద్ధి సాధ్యమవుతుందని మరోసారి గుర్తు చేశారు. సినీ పరిశ్రమ నుంచి వచ్చిన రిటర్న్ గిఫ్ట్ ను తగిన రీతిలో స్వీకరిస్తానంటూ ఆయన ఘాటుగా హెచ్చరించారు.